ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖము, వేదన, ఆవేదన, ఓదార్చలేనటువంటి పరిస్థితుల మధ్యలో కన్నీటిమయమై ఆదరణ పొందలేక ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో దుఃఖపడువారు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యంలో ఉంది. వారు ఓదార్చబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మనసు దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. దైవ చిత్తానుసారముగా దుఃఖపడాలి. దేవుని చిత్తానుసారంగా ఒకవేళ మనం దుఃఖించినా అది రక్షణార్థమైనటువంటి మారు మనసును కలగజేస్తుంది, రక్షణ కలగజేస్తుంది. ఆ మారు మనస్సు ఈ లోక సంబంధమైన దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖం మనకు మరణాన్ని కలగజేస్తుంది. లోక సంబంధంగా ఏడవకుండా, లోక సంబంధంగా దుఃఖించకుండా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, దైవ చిత్తానుసారమైనటువంటి వేదన, ఆవేదన నీ జీవితంలో కనుక నువ్వు అనుభవించినట్లయితే నీవు ధన్యుడవు. నీవు తప్పకుండా ఒక రోజున ఓదార్చబడతావు. తప్పకుండా ఒక రోజున దేవుని యొక్క రక్షణ నీవు కళ్ళారా చూస్తావు. ఆయన నిన్ను ఓదార్చి బలపరిచి తన మహాకృప ద్వారా నేను రక్షించేటువంటి దేవుడు గనక ఈ రోజున మనం దేవుని చిత్తానుసారమైన దుఃఖాన్ని ఒకవేళ అనుభవించిన అందులో ఓదార్పు, నెమ్మది, శాంతి, సమాధానం కలిగి మనం దేవుని యొక్క వాగ్దానాన్ని నిజంగా ఒకానొక రోజున దేవుడు నన్ను రక్షిస్తాడు అన్నటువంటి ఒక దృఢ సంకల్పమును కలిగి దేవుణ్ణి స్తుతించి ఘనపరుస్తాం. దుఃఖపరచబడువారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. దేవుడు తన అమూల్యమైన మాటలను దీవించి బలపరచునుగాక. ఆమేన్.